నమస్తే అండి, నేను వరలక్ష్మి. ఈరోజు బీరకాయ, శనగపప్పు, టమాటా, మెంతెం కూర వేసి ఎలా కూర చేయాలో చెప్తాను. కావలసిన పదార్థాలన్నీ తీసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని నూనె పోసి దాంట్లో తాలింపు గింజలు వేసి పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు నూనెలో కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఒకసారి కలపాలి. కరివేపాకు ఏంటంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. తర్వాత శనగపప్పు కూడా నూనెలోనే వేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనియాలండి. తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి. పసుపు ఎప్పుడైనా ఆయిల్లోనే వేయాలండి, చేదు వాసన రాదు. ఇది ఒకసారి పసుపు వేసిన తర్వాత కలిపేసి మళ్ళీ దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా కలిపి కాసేపు మగ్గిన తర్వాత కారం వేయాలండి. తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. ఇవి మంచిగా కలిపిన తర్వాత మెంతెం కూర యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనియాలండి. ఇది మగ్గిన తర్వాత కాసేపు మళ్ళీ కలిపి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోలు కూడా మగ్గితే కొంచెం వాటర్ యాడ్ అవుతుంది. దీంట్లో నీళ్ళు అస్సలు పోయొద్దండి. టమాటోలో నీరు ఊరుతాయి, బీరకాయలో కూడా నీరు ఊరుతాయండి. చూడండి, కలిపేసుకొని కొంచెం హైలో పెట్టుకొని మళ్ళీ తర్వాత సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇట్లా చూడండి, వాటర్ వచ్చి చాలా మంచిగా ఉడుకుతుంది. కలర్ఫుల్గా ఎలా తయారైందో చూడండి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ చపాతీకి, పూరీకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు కూడా ఈ కర్రీ వండుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.